మొదటి విడత అభ్యర్థుల ప్రకటనతో తెలంగాణ బీజేపీ దూకుడు పెంచనుంది. 9 నియోజకవర్గాలకు అభ్యర్థుల ప్రకటనతో ఇక ప్రచారంలో దూకుడు పెంచాలని బీజేపీ భావిస్తోంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ విధానాలు ఎండగడుతూ ప్రజల మద్దతు కూడగట్టడానికి సిద్ధమవుతోంది. ఇంతకీ బీజేపీ ఎలాంటి ప్రచార అస్త్రాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటోంది? పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చ నడుస్తోంది? బీజేపీ 9 మంది అభ్యర్థులను తెలంగాణలో ప్రకటించింది. దీంతో మిగతా పార్టీల కంటే ముందుగానే రాష్ట్రంలో అభ్యర్థులను ప్రకటించడంతో పార్టీలో నయా జోష్ నెలకొంది. అభ్యర్థులను తొందరగా ప్రకటించడంతో ప్రజల్లోకి అభ్యర్థులు ముందుగా వెళ్లేటువంటి అవకాశం ఉంటుందని పార్టీ భావిస్తోంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ విధానాలను ఎండగడుతూ ప్రజల్లోకి పార్టీ అభ్యర్థులు వెళితే బీజేపీకి కలిసొచ్చే అవకాశం ఉందని నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపైన బీజేపీ ఫోకస్ చేయనుంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను కొన్నింటిని మాత్రమే ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుందని, మిగతా హామీలను ఎన్నికల కోడ్ సాకుతో చేతులెత్తేసేలాగా ఉందని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. ఆచరణ సాధ్యం కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తోంది. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పినా ఇంతవరకు రుణమాఫీ పైన అడుగు పడలేదని ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇక రైతులందరికీ రైతు బంధు రాకపోవడం, వృద్ధులకు పెన్షన్లు ఇవ్వకపోవడం, ఇలా రకరకాల కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాషాయ పార్టీ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కేంద్రంలో కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాదని ప్రచారం చేస్తూ మరోసారి కేంద్రంలో కూడా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అనే ప్రచారాన్ని బీజేపీ ముమ్మరం చేస్తోంది. కాంగ్రెస్ కు ఓటు వేసిన కేంద్రంలో అధికారంలోకి రాదు కాబట్టి బీజేపీకి ఓటు వేయాలని అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ గల్లీలో లేదు, ఢిల్లీలో లేదు అంటూ ప్రచారాన్ని బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తోంది. బీఆర్ఎస్ కు ఓటు వేసినా వృధా అవుతోంది తప్ప ఎలాంటి లాభం లేదనే ప్రచారాన్ని చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చాక తీసుకుంటున్నటువంటి విప్లవాత్మక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల మద్దతుకు బీజేపీ వస్తుందని పార్టీ వర్గాలు లెక్కలు వేసుకుంటున్నాయి. అయోధ్య రామమందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు, చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు, ఇలా మోడీ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్తే గెలుపు అవకాశాలు మెండుగా ఉంటాయని భావిస్తున్నారు. ఎలాగూ అభ్యర్థులు ఎవరు అనేది ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి అభ్యర్థులు ప్రకటించిన 9 నియోజకవర్గాల్లో దూకుడుగా ప్రచారం చేస్తే బీజేపీకి మిగతా పార్టీల కంటే లబ్ధి చేకూరే అవకాశాలున్నాయని పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. మొదటి విడతలో 9 మంది అభ్యర్థులను ప్రకటించడంతో అభ్యర్థులు ప్రజలతో మమేకమవడం ద్వారా అభ్యర్థులు ఎవరనేది ప్రజల్లోకి బలంగా వెళితే తమకు కలిసొచ్చే అవకాశాలున్నాయని పార్టీ లెక్కలు వేసుకుంటోంది. పెద్ద సంఖ్యలో ఓటర్లను అభ్యర్థులు కలవడం వల్ల తమకు లాభం చేకూరుతుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ముందస్తుగా అభ్యర్థులు ప్రకటించడం వల్ల బీజేపీకి ఎంతవరకు కలిసొస్తుందో వేచి చూడాల్సిందే.